కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలం ఇటికెళ్ల పహాడ్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఫలితాలు హింసాత్మక ఘటనకు దారితీశాయి. ఆదివారం జరిగిన ఎన్నికల్లో తన భార్య ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేని ఓటమి పాలైన సర్పంచ్ అభ్యర్థి భర్త భీమరావు గెలిచిన సర్పంచ్ ఇంటికి కత్తి పట్టుకుని వెళ్లాడు. వడాయి తానుబాయ్ తన ప్రత్యర్థి మోర్లే మేరాబాయిపై గెలిచిన క్రమంలో భీమరావు గెలిచిన సర్పంచ్ పోసెట్టితో గొడవపడ్డాడు. నా భార్య ఓటమికి నువ్వే కారణమంటూ అరుస్తూ కత్తితో దాడికి ప్రయత్నించగా చుట్టుపక్కల వారు గమనించి అతన్ని తాడుతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇది కత్తి పట్టుకొని మా మీద దాడి చేయడానికి వచ్చిండు. సర్పంచ్ గా ఓడిపోయిండు. వీడు మమ్మల్ని దాడి చేస్తుండు. ఇగో వీని ఇంట్లో కట్టేసినాం. ఇది కత్తి పట్టుకొని మా మీద దాడి చేయడానికి వచ్చిండు. సర్పంచ్ గా ఓడిపోయిండు. వీడు మమ్మల్ని దాడి చేస్తుండు. ఇగో వీని ఇంట్లో కట్టేసినాం. ఇది కత్తి పట్టుకొని మా మీద. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలం ఇటికెల పహాడ్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఫలితాలు హింసాత్మక ఘటనకి దారితీశాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా ఆదిలాబాద్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి అసలు ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ఇలాంటి ఘర్షణల్ని ఎలా చూడొచ్చు? రాజు, ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా చాలా చోట్ల చెదురుమరుగు సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఎన్నికల్లో తాము ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పేసి కొన్ని చోట్ల ఆర్గ్యుమెంట్ చేస్తుండగా ఆసిఫాబాద్ జిల్లాలోని ఈ సిఎల్పేట సంబంధించిన గ్రామ పంచాయతీ సంబంధించిన ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి గెలిచిన అభ్యర్థి పైన దాడికి వెళ్ళినటువంటి సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. నిన్న ఫలితాల్లో ఈ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన అభ్యర్థి గెలిచిన అభ్యర్థి పైన కత్తితో దాడి చేయడానికి వెళ్ళడంతో స్థానికులు బంధించి అతన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు వచ్చి అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ పంచాయతీ ఎన్నికల్లో ఇటు ఎన్నికల ముందు ఆ తర్వాత ఎన్నికల తర్వాత కూడా అనేక రకాలుగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాను. కొన్ని చోట్ల ఓడిపోయిన అభ్యర్థులు తమకు ఓటు వేయలేదు కాబట్టి తిరిగి డబ్బులు ఇవ్వాలని కొన్ని చోట్ల అడుగుతా ఉంటే ఏకంగా ఓడిపోయిన అభ్యర్థి గెలిచిన అభ్యర్థి పైన దాడికి తీసినటువంటి సంఘటన ఈ ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకోవడం జరిగింది. దీంతో మాత్రం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా దాడికి యత్నించినటువంటి వ్యక్తిని అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నటువంటి సంఘటన అయితే ఈ ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకోవడం జరిగింది. రాజు, శ్రీనివాస్, అంటే ఓ పక్కన ఈసారి ఎన్నికలు వేలం పాటలు, ఏకగ్రీవాలు, ఘర్షణలు ఏంటి అసలు ఇంతకు ముందు ఇలాంటి వాతావరణం లేదు. ఇప్పుడు ఎందుకని ఈ విధంగా ఇంత మార్పు గ్రామాల్లో? ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల తర్వాత ఊర్లలో మాత్రం తమ యొక్క ఆధిపత్యం కోసం, అదేవిధంగా తమ పెద్దరికం కోసం, అదేవిధంగా పట్టు సాధించాలి, గ్రామాల్లో తమ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం ఈ యొక్క ఆ గ్రామాల్లో ఇలాంటి ఒకరొకరు వర్గ విభేదాలు ఉంటాయి. అందులో భాగంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తమ ఆధిపత్యం కోసమో, తమ రాజకీయ ఆధిపత్యం కోసమో, తమ యొక్క పార్టీ గెలవాలనో ఇలాంటి కక్ష సాధింపు చర్యలు కూడా పాల్పడే సంఘటనలు కొన్ని చోట్ల ఉన్నాయి, అన్ని చోట్ల కాకుండా. అలాంటిది ముఖ్యంగా ఇలాంటి చెదురుమరుగు సంఘటనలు మాత్రం ఈ జిల్లాలో మాత్రం చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఓడిపోయిన తర్వాత కూడా ప్రతీకారం తీర్చుకోవాలనో, లేదా గెలిచిన అభ్యర్థి పైన దాడికి పూనుకోవాలనో, గెలిచిన అభ్యర్థిని ఏదో విధంగా డిమోరలైజ్ చేయాలనో అదేవిధంగా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగా ఈ సంఘటన ఒకటి చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఓడిపోయిన అభ్యర్థి ఉన్నాడో గెలిచిన అభ్యర్థి పైన కక్ష సాధించుకునే దాడికి ఎత్తించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ముందుగానే పసిగట్టినటువంటి స్థానికులు అయితే అతన్ని పట్టుకొని చెట్టు కట్టేసిన విజువల్స్ మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఆ చెట్టు కట్టేయడం జరిగింది. వెంటనే పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు వచ్చి మాత్రం అతను అదుపులోకి తీసుకున్నారు. రాజు, ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. కత్తి పట్టుకొని మా మీద దాడి చేయడానికి వచ్చిండు. సర్పంచ్ గా ఓడిపోయిండు. వీడు మమ్మల్ని దాడి చేస్తుండు. ఇగో వీని ఇంట్లో కట్టేసినాం. ఇది కత్తి. తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక ఆసక్తి